వైసీపీ రెబల్ స్టార్ రఘురామకృష్ణంరాజు వర్తమానమేంటి? రాజకీయ భవిష్యత్తేంటి? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? 3 పార్టీల నేతలతోనూ మంచి సంబంధాలున్న రఘురామ ఇంకా ఏ పార్టీలోనూ ఎందుకు చేరడం లేదు? ఆయనకున్న పరిమితులేంటి? భయాలేంటి? నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజూ టీవీల్లో కనిపిస్తూ ఉంటారు. సొంత పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా రచ్చబండ పేరుతో రచ్చ చేస్తారు. సాయంత్రానికి ఏదో ఒక టీవీ ఛానల్లో కూర్చుని జగన్ ప్రభుత్వంపై బకెట్ల కొద్దీ బురద ఎత్తిపోస్తూ ఉంటారు. 2019లో వైసీపీ ఎంపీగా గెలిచిన 6 నెలలకే తిరుగుబాటు చేసిన రఘురామ ఇప్పుడు కూడా అదే స్పీడ్ను కొనసాగిస్తున్నారు. తనను జైల్లో పడేసి కొట్టిన తర్వాత మరింత ఆగ్రహావేశాలకు లోనై విమర్శల వాడి వేడి పెంచారు. సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా జగన్ ప్రభుత్వం ఆయన్ను అడ్డుకున్నప్పటికీ టీవీ మాధ్యమం ద్వారా నిత్యం జనంలో ఉంటున్నారాయన. 4 ఏళ్ల పోరాటం తర్వాత ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రఘురామ ఏ రాజకీయ వర్గాలతో చెలిమిగా ఉంటున్నారో వాళ్లే ఆయన్ను ఆదుకుంటారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రఘురామ టీడీపీకి బాగా దగ్గరయ్యారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరిన తర్వాత నర్సాపురం సీటు ఎవరికి కేటాయిస్తే తాను ఆ పార్టీలో చేరతానన్నట్లుగా 2 పార్టీ నేతలతోనూ సఖ్యత కొనసాగించారు. తాజాగా బీజేపీ కూడా కలిసే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి యూటర్న్ తీసుకున్నట్లుగా ఉంది. రఘురామ ఇప్పుడేంటి అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాలను వేధిస్తున్నాయి. ప్రస్తుతం రఘురామ 3 పార్టీలకు అనుకూలంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీతో, రాష్ట్రంలో టీడీపీ జనసేనతో అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. ఆ 3 పార్టీలను ఒకే తాటిపైకి తేవడానికి రఘురామకృష్ణంరాజు చాలా వరకు ప్రయత్నించారు కూడా. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలవడంతో తాననుకున్నది సాధించి తీరుతానని రఘురామ భావిస్తున్నారు. అయితే ఆయన ఆశలపై బీజేపీ హైకమాండ్ నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. నర్సాపురం నుంచి బీజేపీ ఒక కొత్త అభ్యర్థిని బరిలోకి దించనున్నట్లు సమాచారం. బీజేపీకి బలమైన నియోజకవర్గాల్లో నర్సాపురం కూడా ఒకటి. ఒకప్పుడు అదే నియోజకవర్గం నుంచి నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గం అంటే కమలం పార్టీకి వీరాభిమానం ఉంది. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ స్థానాన్ని కమలనాథులు డిమాండ్ చేసే అవకాశం ఉంది. మరి రఘురామ బీజేపీలో చేరతారా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. రఘురామకృష్ణంరాజు జగన్పై మోదీకి ఫిర్యాదు చేస్తే భుజం నిమిరి పంపారే తప్ప పాజిటివ్గా చేసిందేమీ లేదు. పైగా రఘురామ పట్ల ఏపీ బీజేపీ నేతలు సానుకూలంగా లేరని వార్తలొస్తున్నాయి. బీజేపీ తరపున పాక వెంకట సత్యనారాయణను బరిలోకి దించే అవకాశం ఉందని పార్టీ వర్గాల టాక్. వైసీపీ తరపున శెట్టిబలిజ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళను రంగంలోకి దించుతున్న సందర్భంగా బీజేపీ కూడా గౌడ కులస్తుడైన పాల వెంకట సత్యనారాయణను పోటీ చేయించాలని చూస్తోంది. రఘురామకు నిరాశ తప్పదా? ఇంత పోరాటం చేసి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందా? ఇది రఘురామ, ఆయనకు మద్దతిచ్చే వారి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. నర్సాపురం నియోజకవర్గం కావాలని బీజేపీ అడిగితే చంద్రబాబు వద్దనలేరు. ఎందుకంటే టీడీపీకి అక్కడ బలమైన అభ్యర్థి లేరు. మరిప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.